యూట్యూబ్ యూనివర్సిటీ ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా! అందులో మనం పీహెచ్‌డీ చేసి ఉంటాం. ఎందుకో తెలుసా? మన పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో మనకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మన సాడ్ సిట్యుయేషన్స్‌లో, హ్యాపీయెస్ట్ సిట్యుయేషన్స్‌లో టకా టైప్ చేసేస్తూ ఉంటాం. ఇక్కడ నేను మాట్లాడేది వైఫ్ లేదా హస్బెండ్ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ బలహీన క్షణాలలో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉంటాయి. అక్కడ ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియకుండా టైప్ చేసినప్పుడు మీకు ఒక వీడియోస్ కనిపిస్తాయి. ఎప్పుడో తెలుసా? మీరు ఏదైతే బాధలో ఉన్నారో అప్పుడు చూసినప్పుడు మీకు ఏదైతే మీరు వింటారో అదే మీ లైఫ్‌కి మీరు అప్లై చేసేసుకుంటారు. విచ్ ఇస్ అ వెరీ రాంగ్ థింగ్. ఎందుకనంటే మన మైండ్ ఎప్పుడైతే ప్రాపర్‌గా హ్యాపీ మూడ్‌లో ఉన్నప్పుడు విన్న సలహాలు, సూచనలు మాత్రమే మీ లైఫ్‌కి పనికొస్తాయి. బాధలో, అగ్రెషన్‌లో, యాంగర్‌లో ఉన్నప్పుడు తీసుకున్న సిట్యుయేషన్స్‌లో డెసిషన్స్ తీసుకుంటే కనుక చాలా మట్టుకు మీకు 100% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక మాట ఏంటి అనంటే మీరు ప్రొఫెషనలిజం అంటాం. ప్రొఫెషనలిజం అంటే ఎంచుకునే వాళ్ళు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయండి. బికాజ్ ఐ వాస్ బిజీ ఆల్ దీస్ డేస్ ఇన్ ఆఫ్‌లైన్. అక్కడ కొన్ని కేసెస్‌ని డీల్ చేసినప్పుడు కొన్ని సమస్యల్ని సెన్సిటివ్‌గా ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అప్పుడు ఎవరితో చెప్పాలి అనేది కూడా డెసిషన్ మేకింగ్ కదండీ! మరి అలా ఎంచుకోవడంలో మీరు సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉంటే గనక ఎవరితో మాట్లాడితే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ప్రొఫెషనల్స్ కాకుండా ఎవరితో పడితే వాళ్ళతో చెప్తే గనక ఆ వేలో మీరు చాలా తప్పటడుగులు వేయాల్సొస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? కొంతమంది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఫైనల్లీ నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నాకెందుకో చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ రైట్ గైడెన్స్ వాళ్ళకి దొరికింది అని చెప్పి నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాను. అండ్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు అదే మాట చెప్పాలనుకున్నాను. ఎక్కడ పడితే, ఎవరితో పడితే వాళ్ళతో మీ సమస్యల్ని షేర్ చేసుకుంటే గనక చాలా మీరు నష్టపోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ అపహాస్యం పాలవుతారు. ఒక్కసారి రైట్ డెసిషన్స్ రైట్ పర్సన్స్‌తో తీసుకోవడానికి నేర్చుకోండి.